ముందుగా అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అఫిడవిట్ ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి, ఎన్నికల కమిషన్ డిమాండ్. ఓట్లు చోరీ బట్టబయలే ఈసీ బెంబేలెత్తుతోందన్న రాహుల్ గాంధీ. ముందుగా సంక్షిప్తంగా ఈ 2-3 అంశాల మీద కూడా మాట్లాడుకోవాలి. పురుషోత్తం గారు చెప్పండి, నిన్న ఈసీ చేసిన వ్యాఖ్యలు సంతృప్తికరంగా ఉన్నాయా? రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పాలని అడగటం లేదా అఫిడవిట్ వేయాలనడం మీకేమనిపించింది? ఎవరిది తప్పు అనిపిస్తోంది? కుమియా గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. నిన్న ఎలక్షన్ కమిషన్ నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని సగటు భారత పౌరుడు ఎవరు ఆశించుండ్రు. ఒక రాజకీయ పార్టీ విమర్శ చేసినప్పుడు ఇంకొక రాజకీయ పార్టీ ప్రతిస్పందించింది చూడండి, సేమ్ అట్లే స్పందించారు. ప్రతిస్పందన ఎట్టుందంటే రాజకీయ స్పందనగా ఉంది. ఇప్పుడు క్షమాపణలు ఎందుకు చెప్పాలి రాహుల్ గాంధీ గారు? మీరు ఎగ్జిక్యూటివ్ బాడీ, కేసు పెట్టండి. మీరు పెట్టాల్సిన కేసు వివరణ ఇవ్వాలి, తప్పు చేస్తే కేసు పెట్టాలి. రాజకీయ పార్టీలు అనుకోండి, ఒక రాజకీయ పార్టీ తప్పుడు ఆరోపణ చేస్తుంటే ఇంకో రాజకీయ పార్టీ క్షమాపణలు చెప్పండి డిమాండ్ చేస్తుంది. మీకెందుకు క్షమాపణలు? అయితే మీరు చెప్పారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు అని చెప్పారు. రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థ నిర్వహణలో ఉన్న ఓటింగ్ సిస్టమ్ పైన రాహుల్ గాంధీ గారు తప్పుడు ఆరోపణలు మీరు భావిస్తే క్షమాపణలు ఎందుకు, కేసే పెట్టండి అంటున్నాం. కేసు పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి కేసు పెట్టకుండా రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు. రెండో అంశం ఇంకా దారుణం అంటే, ప్రకాష్ రాజు గారిని ఇక్కడ అభినందించాలి, మంచి స్పందించాడు. ఇప్పుడు సీసీటీ కెమెరాలు పెట్టేది డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం, ఓట్లు వేయడం కోసం అని. అంటే సీసీటీ ఫుటేజ్ ఇమ్మంటే సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి భద్రత ఇవన్నీ ముందుకు వస్తాయంటారు, మనోభావాలు ఇవన్నీ. అక్కడ ఓటింగ్ పోయేది సీసీ కెమెరాలు కావచ్చు, వెబ్ కాస్టింగ్ చేసేది ఎలాంటి తప్పులు జరగకుండా ఓటింగ్ జరుగుతా ఉందని తెలియడం కోసం. మరి దాన్ని ఇవ్వడానికి అది పబ్లిక్ కదా, కానీ పబ్లిక్ గా ఇవ్వడం. ఇప్పుడు మనకు షాపింగ్ మాల్స్ లో కావచ్చు లేదా బిజీ సెంటర్స్ లో సీసీ కెమెరాలు పెడతాం, ఎందుకంటే అన్ని రికార్డ్ చేసుకొని ఏదైనా జరిగితే రెక్టిఫై చేసుకోవడం కోసం. ఇప్పుడు అట్లాంటి దాన్ని మహిళల భద్రతతో ముడిపెట్టి మాట్లాడడం, పొలిటికల్ పార్టీలు ఇట్లా మాట్లాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కి రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు పైన కానీ ఎక్కడ కూడా సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, ఓట్లు చోరీ అంటున్నారు. మరి ఈవీఎంల పనితీరు పైన నేనేమంటానంటే, ఓట్లు చోరీ జరిగిందా లేదా వారి ఆరోపణ, ఈవీఎంల పనితీరు బాగుందా లేదా జగన్ గారి ఆరోపణ. నేను ఆరోపణలు సమర్థించడం వ్యతిరేకించడం మన పని కాదు. మీ ఆన్సర్ ఏంటంటున్నాను. దీనికి ఆన్సర్ అయితే చేయాలి కదా. వారు చెప్తున్నది ఆ అనుమానాలు ఏంటి? ఆ రోజు 19లో గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపించినప్పుడు మీరు డెమో ఇచ్చారు కదా, ఛాలెంజ్ రండి చూపిద్దండి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, రండి, ఎవరు ట్యాంపరింగ్ ఎట్లా చేస్తారో చేయండి ఛాలెంజ్ అన్నారు. ఈరోజు ఛాలెంజ్ గా స్వీకరించండి. రాహుల్ గాంధీ గారు కానీ జగన్ గారు పార్టీ కానీ లేవనెత్తిన అంశాలు ఛాలెంజ్ చేయండి, మీరు రండి మా దగ్గరికి, మీ క్వశ్చన్ సమాధానం చెప్తాను. ప్రధానంగా మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు పురుషోత్తం రెడ్డి గారు. మన ఈ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు వెళ్ళి 88 నియోజకవర్గాల్లో ఓట్ల తేడా ఉంది, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ పడింది, సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓట్లు ఎట్లా పెరిగాయనే దానికి ఇంతవరకు ఏం సమాధానం ఇచ్చినట్టు లేరు కదా. కొన్ని పోలింగ్ బూతుల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనపడ్డాయి. ఇప్పుడు నిన్న పులివెందులో అడదే కదా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి 0 ఓట్లు వచ్చినాయి. పాయింట్ ఏంటంటే ఆయన ఓటు ఆడిగానే వేసుకోడా. అప్పుడు అట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు చెప్పి ఆరోపణ చేసే వాళ్ళది సమర్థనీయమా కాదా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మా పాయింట్ వరకు ఒక అలిగేషన్స్ ఎలక్షన్ కమిషన్ మీద వచ్చిన, ఎలక్షన్ కమిషన్ నియామకం దగ్గర నుంచి దాని పనితీరు వరకు అనుమానాస్పదం. ఎప్పుడైతే కొలీజియంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తొలగించారో ఇక దాని పని అయిపోయింది. మెజారిటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎవరు అనుకుంటే వాళ్ళు జరుగుతుంది. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశం, వివిధ రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలకి ఆన్సర్ చేస్తూ తప్పుడు ఆరోపణలు అయితే కేసు పెట్టండి, క్షమాపణలు డిమాండ్ చేస్తున్నారంటే జస్ట్ బీజేపీ కాంగ్రెస్ ప్రతినిధులుగా మాట్లాడుకుంటే లాభమే ఉంది. కరెక్ట్. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ వైపే తప్పు కనపడుతోంది అన్నది పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం. దాదాపు చాలామంది ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఇక ఉక్కురు బిక్కిరి, విశాఖ స్టీల్ ప్లాంట్కు బిగిస్తున్న ప్రైవేట్ సంఖ్యలు, ఊపందుకున్న విభాగాల ప్రైవేటీకరణ, ఒకే రోజు 32 ఈఓఐల విడుదల, పట్టించుకొని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, పట్టించుకొని కూటమి నేతలు. అయితే ఇది సాక్షి మాత్రమే కాదు, తెలుగుదేశం మీడియా కూడా ఒక వార్త ఇచ్చింది, అంతవరకు సంతోషించాల్సింది. ఆంధ్రజ్యోతి వాళ్ళని అనుకుంటా, మరి రెండో వాళ్ళు ఇచ్చారో లేదో కానీ, ఒకే రోజు 34 విభాగాల ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు యాజమాన్యం తాజా నోటిఫికేషన్ జారీ. మరి ఇప్పుడు ప్రైవేటైజేషన్ అవుతున్నట్లా అవునట్లా
చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము ఆపేసాము, 11,000 కోట్ల ప్యాకేజీ వచ్చేసింది, ఇంకా అయిపోయిందని చెప్పారు. మరి ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ ఏంటో, శివశంకర్ గారు మీకేమనిపిస్తుంది? ఈ ప్రైవేటీకరణ తంతు ఆగినట్లా, ఇంకా తీవ్రమైనట్లా ఏమనిపిస్తోంది? క్లియర్ కట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ప్రైవేటీకరణకి పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం మొగ్గు చూపిన నేపథ్యంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయితే, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన కూడాను బ్లాంక్ లెటర్ సిగ్నేచర్ చేసి బ్లాంక్ లెటర్ ఇచ్చారు, మీరు ఏమన్నా చేసుకోండి అని. కాకపోతే రాజకీయం కోసం మేము ఏదో చేస్తున్నాం అన్నట్లే ఉంది. ఎందుకంటే ఈ విధంగా ఆమరణ నిరాహార దీక్షలు చేసేసి పాపం 6 నెలలు జీతాలు ఇవ్వకుండా వాళ్ళందరినీ, కొంతమందిని ఎంప్లాయీస్ అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసేసేసి చేసినప్పుడు కూడాను ప్రజా దగ్గర నుంచి ఉద్యోగుల సంఘాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, స్టూడెంట్స్ కానీ అక్కడ ధర్నాలు చేసి అంతా చేసినప్పుడు వీళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వరి కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏమీ లేదు మేమే ఆదుకుంటాం మేమే అనేటువంటి ఒక బిల్టప్ బాబాయిలు, మీరు అంటా ఉంటారు కదా బిల్టప్ బాబాయిలు అని, వీళ్ళు వచ్చేసి ఒక బిల్టప్లు ఇచ్చుకున్నారు. ఇది క్లియర్ కట్ గా విశాఖపట్నం సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రైడ్, దాన్ని సమూలంగా ప్రైవేటీకరణకి అడుగులు అనేటువంటిది పూర్తిగా వేశారు. ఈ రోజు 32 విభాగాలకు సంబంధించినటువంటి ఈఓఐలు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరైతే ఏదైతే ఉందో ప్రైవేటు విభాగాలు, ఈ యొక్క విభాగాలలో మీరు ప్రైవేటీకరణ చేయడానికి మీ యొక్క ఇంట్రెస్ట్లు మాకు పంపించండి, ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది ప్రైవేటీకరణకి పూర్తిగా అఫీషియల్ గానే ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తా ఉన్నాము. కానీ ఎక్కడా కూడాను దీని గురించి మేము ఆపుతామని కానీ, దీని గురించి ఇది అని కానీ, ప్రభుత్వం నుంచి మేము బయటికి వస్తాము, ఎన్డీఏ కూటమి నుంచి కానీ ఎటువంటి డిమాండ్లు కానీ, ఎటువంటి రిక్వెస్ట్లు కానీ ఉండవు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికే ఈ యొక్క కూటమి ప్రభుత్వము పూర్తిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఇచ్చింది అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది. ఎంత దుర్మార్గం సార్ ఇది! ఎంతమంది పోరాటాలు, ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని దీక్షలు చేసింది, ఎన్ని పోరాటాలు చేసింది. గత 5 ఏళ్లలో కూడా ప్రైవేటీకరణ వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారిని కావచ్చు, అదేవిధంగా విశాఖ మన స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి స్టీల్ అండ్ కోల్ సంబంధించిన మంత్రులు కలిసేసేసి ప్రైవేటీకరణ ఆపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు ఎలక్షన్స్ ప్రచారంలో 2024లో విశాఖ కానీ, ఉత్తరాంధ్రలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపుకోకుండా ఉండాలంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, లేకపోతే కనుక కూటమికి ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తారని ఏదైతే ఆయన చెప్పారో అదే మాట తీరులో ఈ రోజు ప్రైవేటీకరణ అనేటువంటిది వీళ్ళు ముందుకు రావడం అనేటువంటిది చాలా ఇది అన్యాయమైనటువంటి మాట. పోలవరము, విశాఖ స్టీల్ ప్లాంట్ తప్ప ఈ రాష్ట్రానికి ఏది లేదు సార్. ఈ రెండే ఆదుకునేది. పోలవరం ప్రస్తావన తెచ్చారు కాబట్టి పోలవరం కాఫర్ డ్యామ్ కుంగిందని వార్త వచ్చింది. 10 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతున గొయ్యబడిందంట. భారీ వాహనాలు రాకపోకల వల్ల కుంగిందని అధికారులు చెప్తున్నారంట. గుట్టుగా ఏదో దాంట్లో మళ్ళీ మట్టి అది వేశారట. మీరు మొన్న కూడాను సార్ పక్క రాష్ట్రం కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు, మీరు గమనించారో లేదో. క్లియర్ కట్ గా పోలవరం ఏదైతే కుంగిపోయిందో దీన్ని కుంగిపోయిన కూలపురం అంటారా, పోలవరాన్ని పేరు కూడా ఆయన పెట్టి కూలిపోయింది కాబట్టి కూలవరం అంటారా, లేకపోతే కనుక ఈ ఏదైతే ఉంది కదా తెలంగాణలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి హడావిడిగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్సీ వీళ్ళందరూ వచ్చి చేశారు కదా, ఇక్కడ ఈ విధంగా అధ్వానంగా చేసేసి కూలిపోతే కనీసం నోరిప్పరా అనేటువంటి కాఫర్ డ్యామ్ సార్. ఇక్కడ తేడా ఏంటంటే అది కాళేశ్వరం దాంట్లో బ్యారేజీ సంబంధించి కొన్ని పిల్లర్లకి పగుళ్ళు, ఇక్కడ బ్యారేజీకి ఏం అవ్వలేదు, ఇక్కడ ప్రధాన స్పిల్వేకి ఏం అవ్వలేదు, కేవలం కాఫర్ డ్యామ్ మాత్రమే కుంగింది. అది క్లారిటీగా ప్రస్తావిస్తున్నాను. ఆయన అన్నదైతే మమ్మల్ని కూలేశ్వరం అన్నారు కదా, ఇక్కడ మరి పోలవరం అంటారా అని అడుగుతున్నారు. ఆయన అన్నారు. ఈ రోజు సార్ ఇక్కడ వచ్చినటువంటి వార్తలు ఎన్ని చూస్తే గనక ఆ కాంట్రాక్టర్ కి ఏదైతే మేలు చేసే విధంగా ఆ యొక్క వెహికల్స్, భారీ వెహికల్స్ తీసుకెళ్లేటువంటి ముడి సరుకు అంతా కూడా తీసుకెళ్లేటువంటి కాంక్రీట్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఇదంతా కూడాను చుట్టూ తిరుక్కొని పోతే కనుక కాంట్రాక్టర్ కి అధిక వ్యయం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దాని మీదనే అతి భారీ వాహనాలు ఎంత పూర్తి కాకముందు వెళ్ళడం వల్ల మీరు అన్నట్టు 10 మీటర్ల వెడల్పు, 40 మీటర్లు ఎంతో కుసుచుకుపోయింది అనేటువంటిది చూస్తా ఉన్నాం. ఈ పోలవరం మీద చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా పునరావాస కేంద్రాలు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ఇల్లు కూడాను ఇంకా 3,800 ఇల్లులు అలానే వదిలేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి పరిహారం ఏదైతే 6.5 లక్ష, అదేవిధంగా 50,000 ట్రాన్స్పోర్ట్ ఇస్తే ఆ 3,400 ఇల్లు కూడా ఓపెన్ అవుతాయి. అవి కూడా కంప చెట్లు పట్టించేసేసి పూర్తిగా పాడైపోతా ఉన్నాయి. మిగతాటువంటి పునరావాస కేంద్రాలకు ఇవ్వకుండా
కేంద్రం ఇచ్చినటువంటి 5,000 కోట్లలో 5,000 చిల్లర కోట్లు ఇస్తే ఏది పోలవరం సంబంధించి ఖర్చు పెట్టిన పునరావేశం అనేటువంటిది కండిషన్ బేస్డ్ అమౌంట్ ఇస్తే అందులో 2,600 అడ్వాన్స్ గా తీసుకొని వేరే వాటికి వాడుకుంటా ఉన్నారు. అంటే పోలవరం మీద చిత్తశుద్ధి లేదు, విశాఖ ఉక్కు పరిశ్రమ మీద చిత్తశుద్ధి లేదు. ఏమన్నా పోని మాకు వచ్చేటువంటి కమిషన్లు వస్తేనే మేము ఉంటాము. విశాఖ ప్రైవేటీకరణ చేస్తే కమిషన్ రాదు కదా సార్. అదేవిధంగా పోలవరంలో పునరావేశ కేంద్రాలకు వాళ్ళకి డబ్బులు ఇస్తే దానికి సంబంధించింది కమిషన్లు రావు కదా. అదే కాంట్రాక్ట్ లో రాజధానిలోనే ఇస్తే 10% కమిషన్లు వస్తాయి, 8% కమిషన్లు వస్తాయి. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి తీసుకోవచ్చు. ఎక్కడైతే ఆదాయ వనరులు లేవో వాళ్ళకి అక్కడ దాన్ని గాలికి వదిలేస్తా ఉన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా కూడా వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ చిత్తశుద్ధి అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్ గా తెలిసిపోతా ఉంది. ఓకే, ఇక జూనియర్ ఎన్టీఆర్ కీలకమైన అంశంలోకి వెళ్ళడానికి ముందుగా ఇంకోటి 2 అంశాలు ఇంపార్టెంట్ ఉన్నాయి. మన పురుషోత్తం గారు, మీరు కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అవుతుందనుకుంటున్నారా, అవదనుకుంటున్నారా? 32 విభాగాల్ని ప్రైవేటైజ్ చేస్తూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారంటే ఈ జనాన్ని మాయ చేసిన కూటమి బీజేపీని తప్పు పట్టకూడదేమో. ఎందుకంటే మొన్న కూడా ఆయన మన భీమవరం అయినే కదా, నరసాపురం ఎంపీ గారే కదా శ్రీనివాసవరం గారు, ఆయన ఓపెన్గానే ప్రైవేటైజేషన్ ఆగలేదని లోక్సభలో చెప్పారు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దానికి అనుగుణంగానే జరుగుతున్నట్లుగా అనుకోవాలా? ఇప్పుడు అంటే జనసేన, టీడీపీ వాళ్ళు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రజల్ని తప్పుదారి పట్టించినట్లా, మభ్యపెట్టినట్లా విశాఖ ప్రజల్ని ప్రత్యేకించి? కుమార్ గారు, పోలవరం విశాఖపట్నానికి వచ్చినప్పుడు విశాఖపట్నం ప్రైవేటీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటీకరణ 2 రకాల జరుగుతుంది. ఒకటి, ప్రజల్లో వ్యతిరేకత లేనప్పుడు డైరెక్ట్ గా అమ్మేస్తారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఇండైరెక్ట్ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఇప్పుడు ఆ విశాఖలో జరుగుతుంది ఇండైరెక్ట్ ప్రైవేటీకరణ. ప్యాకేజీ ఇచ్చింది కూడా ప్రైవేటీకరణ వేగవంతం చేయడానికే తప్ప దాన్ని కాపాడుకోవడం కోసం కాదు. బిఎస్ఎన్ ఎట్లయితే ప్యాకేజీ ఇచ్చి విఆర్ఎస్ ని ప్రోత్సహించారో ఇక్కడ కూడా అదే చేసి ప్రైవేటీకరణ చేయబోతారు. రెండోది, మన బలమైన ఆధారం ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఓరు లేదు కదా. అట్లాంటిది ఇంకొక కొత్తగా ప్రైవేటు ఇన్స్టిట్యూట్కి ఎట్ట పర్మిషన్ ఇస్తున్నారు సమీప ప్రాంతంలో? అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి ఐరన్ ఓర్ లేనప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ప్రోత్సహిస్తున్నారంటే దీన్ని క్లోజ్ చేయబోతారని అర్థం. ఇది వాళ్ళకి ఆటంకంగా మారబోతుంది అర్థం. కాబట్టి మిట్టల్కి సంబంధించి అలాంటి చంద్రబాబు గారు మన అడిగింది కూడా అదే కదా, మిట్టల్కి సంబంధించి సాధిస్తున్నాం అని చెప్పారు. కాబట్టి మిట్టల్ ఆడికి వస్తుందంటే ఇది అయిపోతుందని అర్థం. కాబట్టి దానికే ఐరన్ ఓర్ లేనప్పుడు దీనికి ఎట్ట వస్తుంది. కాబట్టి ప్రైవేటీకరణ అనేది పాలసీ డెసిషన్ లో మార్పు రావాలి, లేదా కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేటీకరణ ఆపే ప్రయత్నం చేయలేకపోతే మేము తీసుకుంటామని చెప్పారు. స్టేట్ గవర్నమెంటే తీసుకుంటుందని కూడా చెప్పారు. తీసుకుంటుందన్నారు. సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే ఆ భరోసా ఇచ్చారు. మరి మీ పాత్ర ఏంటి? ప్రైవేటీకరణ ఒప్పుకుంటున్నారా? మీరు ఏమైనా ప్రత్యామ్నాయం చూస్తున్నారో చూడాలి. పోలవరానికి సంబంధించి మీరు కరెక్ట్ గా ప్రస్తావించారు. కేటీఆర్ గారిది రాజకీయ పరమైనటువంటి స్పందన. పాయింట్ ఏంటంటే, పోలవరానికి సంబంధించి కాపర్ డ్యామ్ నే సర్వమయంగా మార్చేసినారు. కాపర్ డ్యామ్ ఎందుకు కడతారు కొమ్మినేని గారు? పోలవరం గోదావరి నది ప్రతి సంవత్సరం 120 రోజులు ప్రవాహంలో ఉంటుంది. అంటే 1/3 year లో మెయిన్ డ్యామ్ నిర్మాణానికి ఆటంకం వస్తుంది. కాబట్టి ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము నిర్మించి ఆ నిర్మాణానికి ఆటంకం కలగకుండా వాటర్ని డైవర్ట్ చేసుకునేటువంటి స్కీమ్ అది. ఎప్పుడు కూడా కాపర్ డ్యామ్ అనేది మట్టితో శుద్ధతో తయారు చేస్తారు. అది సిమెంట్ తో నిర్మాణం కాదు. అది అంటే మినిమం 1 year, 2 years, 3 years లోపల కాపర్ డ్యామ్ వయసు అయిపోతుంది. కానీ ఈ కాపర్ డ్యామ్ పరిస్థితి పోలవరం డ్యామ్ కన్నా ఎక్కువ రోజులు పెట్టేట్టుగా ఉన్నారు. కానీ పోలవరం డ్యామ్ ఇన్ టైంలో కట్టకుండా కాపర్ డ్యామ్ తన కాలం గడిపేస్తే కొట్టుకుపోతుంది. సరే, ఈ రోజు వాళ్ళు నిర్లక్ష్యం, అధికార నిర్లక్ష్యం ఏదైనా ఉంటే ఉండొచ్చు. మేజర్ నా పాయింట్ ఏంటంటే, పోలవరాన్ని ఇన్ టైంలో కట్టకపోతే కాపర్ డ్యామ్ ని ఎన్నిసార్లు కట్టుకున్నా ఇదే పరిస్థితి. కాపర్ డ్యామ్ తాత్కాలికమైనదే. ఆ మెయిన్ డ్యామ్ పూర్తి అయిపోతే కాపర్ డ్యామ్ మనమే తొలగించేస్తాం, అంత వీక్ గా ఉంటుంది. కాబట్టి అట్లాంటి డ్యామ్ ని గతంలో మీరు 14 నుంచి 19 వరకు కాపర్ డ్యామ్ ను కూడా ద్వారా నీళ్ళిచ్చే ఒక గొప్ప ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసినాడు అప్పుడు ముఖ్యమంత్రి. కాపర్ డ్యామ్ నీళ్ళిచ్చే ప్రయత్నం ప్రమాదం. అది వనవల్ల రవికుమార్ గారు గగ్గోలు పెట్టారు, చాలా ప్రమాదం స్వామి, అట్లా చేస్తారని. అప్పుడు ఆగారు. మీకు ఇంకోటి ఉంది, కాపర్ డ్యామ్ అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఇంకొంచెం ఎత్తు పెంచేసి 40 మీటర్ల ఎత్తు, అంటే పోలవరం మెయిన్ వాటర్ లాగా పెట్టేసి దాంతో నీళ్ళు ఇచ్చేస్తానని చెప్పినాడు. అది చాలా ప్రమాదం. రాజమండ్రి కూడా ప్రమాదం. కాబట్టి ఇట్లా ప్రమాదకరమైన ఆటలు ఆపేసి ఇప్పటికైనా కాపర్ డ్యామ్ ఎందుకు కడతారో అందుకు కట్టండి. అంటే పోలవరం డ్యామ్ 2 ఏళ్ళు పూర్తి అయ్యేట్టుగా కాపర్ డ్యామ్ కట్టాలి. అంటే దానికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలి కదా, అదో సమస్య ఉంది కదా. అది ఉన్నప్పుడు ఏం చేయాలి? కాపర్ డ్యామ్ అని నిజాలు చెప్పండి అంటున్నాను. కాపర్ డ్యామ్ సంబంధించి నిజాలు చెప్పి ప్రజలకు వాస్తవ చెప్పాలి తప్ప కాపర్ డ్యామ్ అనేది వాళ్ళ కారణం వీళ్ళ కారణం కాదు. ఇంకా సంతోషం, గత ప్రభుత్వం సరిగ్గా నిజాలు చెప్పడం అంటే నాకు ఆశ్చర్యం వేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అంటే మనకి ఇంతకాలం ఆయన చేయగలగడం గొప్ప విషయం, మనం కాదనం. కానీ ఆయన స్థాయిలోనే పులివెందుల్లో ఏం జరగలేదు, 30 ఏళ్లుగా ఓటెక్కి అట్లాంటి అసత్య వచనాలు ఆయన నోటి నుంచి వస్తే
పిల్లలకి, విద్యార్థులకి, ప్రజలకి ఏం సంకేతాలు ఇచ్చినట్లు, అట్లాగే ఇప్పుడు వీటన్నిటిలో కూడా రాజకీయ నాయకులు అంటే అబద్ధాలు చెబుతారు అనే ఫీలింగ్ రావటం దురదృష్టకరం కదా పురుషోత్తం గారు. అందుకే నేను చాలా స్పష్టంగా శివశంకర్ గారు అన్నప్పుడు వెంటనే అది వేరు ఇది వేరని కనీసం మనలో కనీస నిజాయితీ అని ఉండాలి కదా అనే ఉద్దేశంతో మీరు దాన్ని ఎకనాలజీ చేసినందుకు సంతోషం. మనం పద్ధతిగా అబద్ధాలు చెప్పకుండా కనీసం వాస్తవాలకు దగ్గరగా ఉండాలనేదే మనంగా ఉండాలి, కనీసం మన పాత్రికేయులుగా కానీ విశ్లేషకులుగా కానీ ఉండాలనేది నా ఉద్దేశం. కొమ్మినేని గారు మొన్న అనుకుంటా మన డిబేట్లోనే పొలిటికల్ ఇంటెలెక్చువల్ అవునా కాదన్నారు. ఈ పులివెందుల్లో కూడా పొలిటికల్ ఇంటెలెక్చువల్ పనిచేస్తున్నాం. అక్కడ వైసీపీ చేస్తున్న ఆరోపణకి సమాధానం చెప్పలేక 30 ఏళ్ళు ఓటింగ్ లో పాల్గొనలేదు, ఇప్పుడు ఓటింగ్ లో పాల్గొనడం గొప్ప అనే చర్చ తీసుకొచ్చారు. తమాషా ఏంటంటే ఇదే జెడ్పీటీసీ పరిధిలో, ఇదే మండల పరిధిలో 2024 మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 2700 ఓట్లు వచ్చినాయి. ఇదే జెడ్పీ, అదే జగన్ గారు వేశారా? ఆయన ఒక 6000 ఓట్లు, 6000 ఆయన వేసుకొని వీళ్ళకి 2000 వేసినాడా? ఇలాగా 600 వేశారు కదా, ఇలా అట్లా వేశారా? నేను నాకు అనుభవం గుర్తుకొచ్చింది, మీకు ఒక్క క్షణం నాకు ఒక అనుభవం గుర్తుకొచ్చింది. 1983లో, అప్పుడు 82లో టీడీపీ వచ్చింది కదా, అప్పుడు ఉత్సాహంగా మేమంతా సపోర్ట్ చేస్తూ కుర్రాళ్ళం కూడా కదా, పైగా అప్పుడు పత్రిక కూడా ఈనాడులో పనిచేసేవాళ్ళం, ఉత్సాహంగా ప్రచారం చేసాం, వార్తలు రాసాం, మొత్తం మీద జరిగిపోయింది. గెలిచిన తర్వాత నేను అప్పుడు తిరుపతిలో ఉండేవాడిని. రేణిగుండ నుంచి అక్కడి నుంచి కొంతమంది టీడీపీ కార్యకర్తలు వచ్చి మాకు సన్మానం చేశారు. ఇదేంద్ర మాకేం సన్మానం అని మాకు కనపడిన వాళ్ళందరికీ దండలేశారు జర్నలిస్టులకి. ఇప్పుడు కూడా నాకేమనిపించిందంటే సరదాగా చమత్కారం, ఆ పోలీస్ అధికారుల పేర్లు నేను ప్రస్తావించను కానీ, పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, వాళ్ళందరికీ ఈనాడు వాళ్ళకి కానీ, లేదా ఇంకా ఇతరత్ర మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ సన్మానం, టీడీపీ కార్యకర్తలు సన్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అని నాకు అనిపించింది. అంతే కదా. ఇప్పుడు పులివెందులకు సంబంధించి ఇదే 24 ఎన్నికల్లో బీటెక్ రవికి 40,000 పైంచులు కోట్లు వచ్చినాయి, ఇదే పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ లో. ఆ 40,000 కూడా జగన్ గారు ఒక 90,000 వేసుకుని ఇంకొక 40,000 వేసినాడా? నేను అంటుంది ప్రజలు ఓట్లే లేదంటే 40,000 వచ్చినాయి, ఇదే వచ్చినాయి. ఇప్పుడు కొన్ని రాజకీయంగా అత్యవసరార్థం అబద్ధాలు ఆడితే అర్థం చేసుకోవచ్చు. ప్రతి దానికి అబద్ధాలు ఆడాల్సిన అవసరం రాష్ట్రానికి మంచిది కాదు, దేశ ప్రజలకి మంచిది కాదు, వినేవాళ్ళకి కూడా అంత తెలియకుండా పోతుందా ఎన్ని అబద్ధాలు చెబితే మాత్రం అనే ఫీలింగ్ రావాలనేది నా కోరిక. మరి వాళ్ళకి వస్తుందో రాదు. ఈ పోలవరం దాని గురించి కూడా అయిపోయిందండి మీరు మాట్లాడేది? ఇంకా పోలవరం క్లియర్. పోలవరం సంబంధించి కాపర్ డ్యామ్ ఎందుకు కడతారో అందుకు కట్టండి, అది కరెక్ట్. పోలవరం డ్యామ్ మెయిన్ డ్యామ్ కట్టకుండా 2-3 ఏళ్ళ పైన కాపర్ డ్యామ్ ఉండదండి, ఉండకూడదు కూడా, అది సైంటిఫిక్ గా కాదు. కాబట్టి దానిపైన క్లియర్ డెసిషన్ తీసుకున్న తర్వాత కాపర్ డ్యామ్ పైన డెసిషన్ తీసుకోవాలి. రైట్. ఇక ఐటీ ముసుగులో భూముల లిఫ్ట్, ఎంత భూమి అయినా సరే 99 పైసలకే విక్రయిస్తాం, మీకు నచ్చిన రేటుకు తెగనమ్ముకోండి, బాబు సర్కార్ భలే ఎత్తుగడ, రియల్ దందాకు రెడీ అంటూ కథనాన్ని ఇచ్చారు. అయితే అదే టైంలో తెలుగుదేశం పత్రిక భూములిక లీజుకే కేటాయింపులపై సంపూర్ణ నియంత్రణ అంటూ ఏదో కమిటీ సిఫారసు చేసిందని రాశారు. మరి ఇందులో ఏది మనమైతే 99 పైసలకి అమ్ముతామని గతంలో మంత్రి గారు చెప్పినటువంటి ప్రకటనలు విన్నాం. మరి ఇప్పుడు వాళ్ళ వైఖరి మార్చుకుని అట్లా కమిటీ సిఫారసులు ప్రముఖంగా ఇచ్చారా, లేదు ఇప్పుడు తాజాగా ఉన్న పరిస్థితి ప్రకారం 99 పైసలకే విక్రయిస్తామంటున్నారా? ఈ పద్ధతి కరెక్టేనా? అసలు ఏది వాస్తవం ఏది కాదు? శివశంకర్ గారు, ఇప్పుడు ఈ భూములు అనేటువంటిది నార్మల్ గా ఐటీ కంపెనీలకు ఎప్పుడు ఇస్తామంటే వాళ్ళ కెపబిలిటీని బట్టి, వాడికి పెట్టుబడి పెట్టేటువంటి సామర్థ్యం ఉందా, అదే విధంగా గత ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ఎంత దాని వల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది స్టేట్ కి అనేటువంటిది బేసిక్ ఈ పారామీటర్స్ అన్ని కూడా తీసుకునేసేసి మనం భూములు అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారం కొంచెం ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ అల్టిమేట్ గా చూసుకొని ఇస్తాం. కానీ ఈ రోజు వీళ్ళు చేసేది ఏంటంటే ఈ వర్షాకి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత లూలుకి, ఆ లూలు అనేటువంటిది ఒకటి సార్ వైజాగ్ లో అయితేనే విజయవాడ బస్ స్టాండ్ అయితే మరి అన్యాయం అనిపిస్తుంది. అనిపిస్తుంది లూలు అనేటువంటిది సార్, లూలు అనేటువంటిది హైదరాబాద్ లో కూడా తీసుకున్నారు, వెస్ట్ బెంగాల్ లో తీసుకున్నారు, కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో తీసుకున్నారు. ఎక్కడ కూడా గవర్నమెంట్ అనేటువంటిది భూములు ఇవ్వలేదు, ప్రైవేట్ భూముల్లో తీసుకున్నారు. తర్వాత ఆ లూలు మాల్ తీసుకున్న తర్వాత సార్ అది కమర్షియల్ కాంప్లెక్స్, అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, కాంప్లెక్స్. షాపులు కట్టుకొని అందులో కూడా మిగతాటి వాళ్ళు లీజుకి వచ్చి కొన్ని షాపులు వాళ్ళు పెట్టుకొని ఇచ్చేసి వాళ్ళ రెవెన్యూ అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు.
ప్రభుత్వంలో షేర్ ఉండదు ప్రభుత్వానికి. అదే ఇందాక మీరు వినుంటారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా అదే పాయింట్ మీద మాట్లాడారు. ఆయన చంద్రబాబు గారు తెలివిగా కమర్షియల్ కాంప్లెక్స్ చేస్తున్నాం మేము వీటన్నింటినీ, ఆర్టీసీ ఆస్తుల్ని బట్ మన కంట్రోల్లోనే ఉంటాయని చెప్తున్నారు. కానీ బట్ మరి లులుకి 99 ఏళ్ళకి ఇచ్చిన తర్వాత మన కంట్రోల్లో ఉన్నట్లా లేనట్లా? ఉదాహరణకి అట్లాగే టాటా కన్సల్టెన్సీ గొప్ప సంస్థే కావచ్చు, వాళ్ళు ఏమైనా అడిగారా? లీజ్కి అడగకపోతే, లీజ్కి అడిగితే కూడా అమ్మేస్తా ఉన్నారు. మరి వైఖరి ఏమైనా మార్చుకున్నారో లేదో తెలియదు. కానీ సార్ ఇది 2 అంశాలు. లూలు అనేటువంటి దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటారంటే కనుక సార్, సేల్స్ బాయ్స్ కొంతమంది, లేకపోతే అటెండర్ లో, వాచ్మెన్ లో ఉంటారు. కానీ పెద్ద పెద్ద టెక్కీ కంపెనీ ఉండేది, రాష్ట్ర రెవెన్యూ ఉండేది అనేటువంటిది ఉండదు. ఇక రెండవది, మీరు అన్నట్టు కమర్షియల్ కాంప్లెక్స్ లో ఏమైనా చేస్తే అందులో ఏమైనా 50% గవర్నమెంట్ వాటా ఉంటుందా, 50% వాళ్ళకు ఉంటుందా? ఒకవేళ మీరు ఇచ్చారనుకోండి, 50% స్టేట్ తీసుకొని, స్టేట్ అనేటువంటి అవసరాలకు స్టేట్ బయట యాక్షన్ వేసి తీసుకోవడం అలా కాదు కదా. 100% వాళ్ళకే చెప్తే 99 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండే, ఇంక ఏంటి మనకి? ఇక రెండవది టీసీఎస్ ఉంది కదా, టీసీఎస్ కంపెనీకి ఇవ్వడానికి ఎవ్వరు కూడా తప్పులు పట్టలేదు. ఇంకొకటి, టీసీఎస్ సంస్థ ఏ రోజు కూడా నాకు తెలిసి భారతదేశంలో ఉండేటువంటి అన్ని సెంటర్స్ లో కూడా, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పూణే, గుర్గావ్ అందరిలో ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కడా కూడా ఏ ప్రభుత్వాన్ని కూడాను భూమి ఇవ్వమని అడగలేదు. వాళ్ళ సంస్థలే వాళ్ళే అది సెజ్ లో కానీ, ఎస్సీజెడ్ లో కానీ తీసుకొని వాళ్ళే డెవలప్ చేసుకుని ఓన్ గా ఆ ల్యాండ్ వాళ్ళే పెట్టుకొని బిల్డింగ్ కట్టుకుంటారే తప్ప ఏ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు అడిగినటువంటి దాఖలాలు భారతదేశంలో ఎంటైర్ కంట్రీలో లేవు. సరే, మీరే ఇచ్చారా ఎంప్లాయ్మెంట్ కి? ఈ టీసీఎస్ పేరు చెప్పుకొని ఈ రోజు ఆ లిఫ్ట్ అనేటువంటిది, ల్యాండ్ అలాట్మెంట్ అనేటువంటిది ఒక పేరు పెట్టి, యూరప్ లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అనేటువంటిది వాళ్ళకి ఒక పేరు పెట్టుకొని, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కంతా కూడాను ఎక్కడైనా కూడా భూములు మనము ఈ 99 పైసలకి ఇవ్వచ్చు అనేటువంటిది ఒక పాలసీ తెస్తున్నారు. ఆ పాలసీ ప్రకారం తీసుకున్నట్లయితే ఈ యూరప్ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో స్విట్జర్లాండ్ బ్లాక్ మనీ ఇన్వెస్ట్ చేసినటువంటి వాటిలో 39 కంపెనీలు స్విట్జర్లాండ్ ఉన్నాయి. అదే విధంగా తర్వాత ఐటీఈఎస్ అంటే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎనేబుల్ సర్వీసెస్, ఈ 2 అయితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అలా కాకుండా మిగతాటి కూడా ఫార్చ్యూన్ 500 లో ఉన్నాయి, వాళ్ళకు కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తారా? ఏంటి, ఒక పాలసీ అనేది ఉండాలి కదా. ఎవరు అడుగుతున్నారు, ఎవరు పెట్టుబడి పెడుతున్నారు, సర్టన్ టైమ్ లైన్స్ కానీ ఎక్కడ వాళ్ళు ఉన్నది. ఉర్సా కంపెనీ ఉంది సార్. ఉర్సా ఎక్కడ సార్? హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో 2 BHK లో ఉంది. అక్కడ అడ్రస్ కనీసం ఒక్క ఎంప్లాయ్ కూడా లేడు. అది రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎప్పుడు? లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత, ఈ కూటమి వచ్చిన తర్వాత యుఎస్కి వెళ్ళేసి ఆ రోజు ముందు రోజు క్రియేట్ చేస్తారు అక్కడ యుఎస్ లో. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చారు. తర్వాత 12 రోజులు కరెక్ట్ గా వాళ్ళకి అలాట్మెంట్ అనేటువంటిది క్యాబినెట్ లో డిస్కషన్ జరిగి వాళ్ళకి ఇచ్చారు. అంటే మీకు నచ్చిన వాళ్ళకి కానీ, మనకు నచ్చిన వాళ్ళకి, అదే విధంగా మనకు ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క రాష్ట్రం భూములంతా కూడా పంచుకుంటూ పోతే ఏంటి, ఎక్కడికి మరి రాష్ట్రాన్ని దోచుకోవడానికే మీకు అధికారం ఇచ్చింది? అదే విధంగా రాష్ట్రాన్ని అంతా కూడాను అప్పలంగా ఒకరి చేతిలో పెట్టడానికా? ఇదేదో కేక్ ఉంది సార్, బర్త్డే కేక్ కట్ చేసినట్టు కట్ చేసి ముక్కలుగా మీకు నచ్చిన వాళ్ళందరికీ కూడాను ఇచ్చుకుంటా పోతే రాష్ట్ర పరిస్థితి ఏంది? ఈరోజు దివాలా తీసింది. రేపు ఎవరైనా పెట్టుబడులు పెడతారా? వస్తారా? వాళ్ళకే ఇచ్చారు భూమి, మాకు కూడా ఇస్తారా? ఏ ముందులో లైట్ తీసుకోరా? ఎక్కడ సార్ ఇప్పుడు? అవును. అయితే మీరు ప్రస్తావించినట్లు ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, ఫార్చ్యూన్ 500 యూరోప్పై ఉన్నతాధికారులు అనుమానాలు వస్తున్నాయట. ఆ ఇండెక్స్లో నల్లధన రాజధాని స్విట్జర్లాండ్కు చెందిన 36కు పైగా కంపెనీలు ఉన్నాయట. ఇట్లా మరి పెట్టుబడి పెడతానికి అంటే వాళ్ళ నల్లధనం తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందా? ఎట్లా? నాకేం అట్లయినా పెట్టడానికి కాదు, కానీ అంటే ఏదో ఒక విధంగా ఎవరు పెట్టారు, ఇక్కడ ముసుగులో పెట్టే వాళ్ళు ఉన్నారా? వాళ్ళకే భూములు కేటాయించాలనేటువంటి ఆలోచన ఉందా ఏంటి అనేటువంటిది ఒక క్లియర్ కట్ గా లేదు కదా. ఓపెన్ పాలసీ అనేటువంటి లేదు కదా. ఆ క్రైటీరియా అనేటువంటిది క్లియర్ కట్ గా ఉండాలి కదా. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ మినిమము ఇంత ఉండాలి, లేకపోతే ఇమీడియట్ గా వెనక్కి తీసుకుంటాం అనేటువంటి ఆ స్ట్రింజెంట్ పాలసీ ఉన్నప్పుడే ఏదైనా కూడా పెట్టుబడిదారులో భయం ఉంటది, వాడు తీసుకున్నా కూడా సీరియస్నెస్ ఉంటది. మినిమం ఇంత అనేటువంటిది ల్యాండ్ కొంటే ₹1 కోటి 2 కోట్ల ఎకరాకి కొంటే వాడికి ఒక సీరియస్నెస్ వచ్చేసి పెట్టుబడి అయ్యా నేను 2 కోట్ల 10 కోట్ల పెట్టుబడి పెట్టాను, కంపెనీ పెట్టకపోతే కనుక 10 కోట్ల లాస్ వస్తుంది కదా అనేటువంటి భయం ఉంటది. 99 పైసల కంటే రాస్తాడు, ఎంఓఈ చేసుకుంటాడు, ఆ పోతే ఏముంది వెనక్కి తీసుకుంటారు కదా 99 పైసలు. అట్లాగే ఇస్తానని మంత్రి గారు కూడా ప్రకటించేశారు కదా. మరి ఎట్లా మరి ఇప్పుడు లీజ్ అంటారా అమ్మకం అంటారో తెలియదు. మరి లీజుకి ఇచ్చినా సార్, ఇప్పుడు నేను ఉన్నాను సార్, మీరే ఉన్నారు, ఏదో చిన్న కంపెనీ ఉంటది, ఇక్కడికి వచ్చారు, మీరు ఒక భూమి ఉంది, భూమి ఒక 5 ఎకరాలు మీరు తీసుకోవాలనుకున్నారు, ₹1 కోటి అట్లా పెట్టారనుకోండి. 5 కోట్లు పెట్టి మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మీరు 5 కోట్లు ఒక 4 ఏళ్ల లోపల కంపెనీ పెట్టకపోతే
అది రాదు మీకు నాన్ రీఎంబర్స్డ్ అనేటువంటిది పెట్టి పాలసీ పెడితే మీకు అంటే ఒక అట్లా భయం కాదు, ఉండదు. అట్లా అరే, కాదు. అమ్మితే ఇక వెనక్కి ఇవ్వడానికి ఉండదు. అమ్మడం కాదు, లీజుకి అమ్మినా ఇస్తేనే లీజుకి కొంత ఇచ్చినా అవకాశం ఉంటుంది అంతే. లీజుకి ఇచ్చినా కూడా ఒక పాలసీ ఏదైనా కూడా లీజుకి అవును. అనుకోండి 5 ఏళ్ల లోపల మీరు పెట్టుబడి పెట్టకపోతే మీ 5 కోట్లు పోతుంది అనే ఆ, భయం ఉంటే మీరు అవును. పెట్టుబడి పెడతారా? మొన్న ఒక ఆయన లేదు, నాతోటి 99 పైసలు అనేసి మొన్న 5 ఒక రూపాయలు ఆయన పెట్టారు నాతోటి ఒక మాట పెట్టుబడి. చెప్పారు. సపోజ్ ₹1,00,00,000 ఉన్న ఆస్తిని భూమిని ఇప్పుడు మీకు రాయితీ కింద 25 లక్షలకు ఇచ్చారు, 10 లక్షలకో 25 లక్షలకు ఇచ్చారన్నారు అనుకోండి. సో 75 లక్షలు మీకు మీ ఆదాయం అప్పుడే సంపద వచ్చేసినట్టేగా. ఆ రకంగా పారిశ్రామికవేత్తలనండి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా, ఒక టీవీ కంపెనీ ఆయనకి కూడా భూములు ఇచ్చినట్టు మొన్న ఈ మధ్య వార్త వచ్చింది కదా. సో వాళ్ళందరికీ వాళ్ళకి సంపద సమకూరుతోందని సరదాగా విశ్లేషించాడు ఒక ఆయన. రైట్, ఓకే. పురుషోత్తం గారు మీరేమంటారు? ఈ ఐటీ ముసుగులో భూముల లిఫ్ట్ అంటూ పేరు కూడా, పథకం పేరు కూడా లిఫ్ట్ అనే పెట్టినట్టున్నారు చూడబోతే. కొమ్మిన గారు, బేసిక్ గా ఏపీఐఏసీలో ఒక విధానమైన నిర్ణయం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అప్పుడు కొన్ని రివ్యూ చేసేటప్పుడు కారణం ఏంటంటే, ఇప్పుడు శివశంకర్ గారు చెప్పినట్టు షరతుతో కూడుకున్నటువంటి లీజులకి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే లీజు మీరు అన్నట్టు ఒకసారి సేల్ చేసిన తర్వాత, ఇప్పుడు విశాఖలో టాటా వాళ్ళకి చేసింది ఏంది, ఆఫర్ అన్నారు తెలివిగా. ఏపీఐఏసీకి సేల్ చేసే అవకాశం లేదు, లీజుకి ఇచ్చే రైట్ ఉంది. వీళ్ళు తెలివిగా ఏం చేశారు, లీజు చెప్పలేదు, సేలు చెప్పకుండా ఆఫర్ అన్నారు. అంటే 99 పైసలకి మొత్తం 24 ఎకరాలు ఆఫర్. అంటే దాని అర్థం ఏంటి, రిజిస్ట్రేషనే కదా. అది 99 పైసలు ఇచ్చేస్తే మొత్తం 22 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించేస్తారు. ఆ తర్వాత షరతులు ఒత్తించవు వన్స్ మీరు అమ్మేసిన తర్వాత. అందులో ఏపీఐసీలో గతంలో ప్రభుత్వం తీసుకుంటే ఇమీడియట్ గా టాటా కాదు, మీరు చెప్పిన దాని ప్రకారం ఇమీడియట్ గా టాటా కన్సల్టెన్సీ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చిన సంపద దాదాపు 200 కోట్లు 300 కోట్లు ఉంటుంది దాని వాల్యూని బట్టి. కాదు, దాన్ని పబ్లిక్ మార్కెట్ లో 500 కోట్లని, 500 కోట్ల సంపద మనం అదనంగా ఇచ్చినట్టు అనమాట. అప్పుడు వాళ్ళకి శ్రవణ్ గారు వేసిన కోర్టులో వారు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ అది. దాంతో ప్రభుత్వం ఏం చేసింది, ఇరుక్కొని లీజ్ అని మార్చుకుంటున్నారు. కొత్తగా ఏం చేస్తారో చూడాలి. అయితే పాయింట్ ఏంటంటే, లీజ్ ఎందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే, లీజులో కూడా ఉదాహరణ మొదటి 10 ఏళ్ళు షరతు, వాళ్ళకి 5,000 కోట్లు తీసుకొచ్చి ఒక 2,000 మందికి ఉపాధి కల్పిస్తాము అని అగ్రిమెంట్ చేసుకుంటే వితిన్ 5 years 10 years కాల పరిమితిలో వాళ్ళు అనుకున్న దాంట్లో చేయాలి. చేయకపోతే లీజ్ రద్దు అవుతుంది. అందువల్ల భయంతో కూడా ఖచ్చితంగా చేస్తారు, తిరిగి మన పెట్టుబడి పోతుందని. రెండోది, అట్లాంటి శక్తి ఉన్నోడే వస్తాడు ఈ షరతు పెట్టినప్పుడు. ఆ శక్తి ఉన్నోడు వస్తాడు, వచ్చినోడు కడతాడు. అలా కాకుండా సేల్ పోయినామంటే ఏం చేస్తారు, ఇప్పుడు టాటా వాళ్ళ క్రెడిబిలిటీ మనం శంకించలేం. కానీ ఏరే కంపెనీ అయితే, లోలా లాంటి, ఈ లాలు లాంటి కంపెనీలు అయితే ఏం చేస్తాయి, ఆ 22 ఎకరాలు తీసుకునేసి బ్యాంకులో పెడతారు. దాని విలువ ఎంత, 500 కోట్లు కదా. 80% లోన్ వస్తుంది. 400 కోట్లు తీసుకుని చెక్ అయినాడు అనుకోండి, అప్పుడు బ్యాంక్ కూడా వాడినేమన్నాడు, ఎట్టా భూమి ఉంది కదా ఇది తీసుకునేస్తాడు. ఇప్పుడు 400 ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ ఎక్కువైనాయి కాబట్టి గత ప్రభుత్వం ఏపీఎస్ ఆ రూల్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని మార్చడానికి చట్ట సవరణ చేయాలి కాబట్టి వ్యూహాత్మకంగా ఆఫర్ అని పెట్టారు. ఆఫర్ అంటే ఏంటో మనకు తెలుసు, మార్కెట్ లో ఆఫర్ ఎట్లా ఉంటాయి. కానీ దాన్ని ఇప్పుడు కోర్టులో ఇరుక్కున్నారు. మిగతా అందువల్ల మిగతా అన్నింటిలో జాగ్రత్త తీసుకున్నారు. 99 ఏళ్ళు లీజు, ఏ ఇబ్బంది లేదు కదా. 99 ఏళ్ళన్నా కూడా చాలా టూ మచ్ కదా. ఇతర రోజులు 33 ఏళ్ళు లేకపోతే మహా అయితే 50 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు ఏకంగా 99 ఏళ్ళు అంటే రాజేవుడు. స్వతంత్రం వచ్చి ఇప్పటికి 79 సంవత్సరాలు మాత్రమే అయింది. స్వతంత్రం వచ్చి మనం ఎన్ని తరాలు మారిపోయినా చూసినాం. 99 ఏళ్ళు రిలీజ్ అంటే ఎన్ని తరాలు మారిపోయినా ఊహించుకోవచ్చు కదా. రైట్. ఇక ఇంకొక పాయింట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూలోకి వెళదాం. బాబు మార్కు కనికట్టు ₹2.49 కంటే ₹3.20 చౌక, యూనిట్కు ₹3.20 చొప్పున సోలార్ విద్యుత్. అప్పట్లో ₹2.49 అంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత అరాచకంగా రాసిందండి తెలుగుదేశం మీడియా, ప్రత్యేకించి ఈనాడు కానీ వాళ్ళు కానీ. ఇప్పుడు మరి మొన్న ఈ మధ్య ఒక ₹44 పైన అవడానికి అగ్రిమెంట్ అయ్యారన్నారు. ఇప్పుడు ₹3.20 అంట. శివశంకర్, సంక్షిప్తంగా దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీతో, అది ప్రైవేట్ వాళ్ళు కాదు, సెకీతో 25 సంవత్సరాలకి కోటి అంటే దగ్గర కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయం అనేటువంటి విధంగా ఉచిత విద్యుత్ 25 సంవత్సరాలు కంటిన్యూగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అతి తక్కువ ప్రైస్ తో ₹2.49 పర్ యూనిట్, దట్టు ఇంటర్మిషన్ ఛార్జెస్ లేకుండా, ఇంటర్స్టేట్ కి సంబంధించినటువంటి ఆ ఛార్జెస్ కూడాను, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా తీసుకున్నందుకు ఆ రోజు మొత్తం దేశమంతా కూడా హర్షిస్తే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదో అదాని వాళ్ళు ఏదో మన అమెరికాలో ఏదో చేశారు ఇది అని చెప్పి ఏదో తీసుకొనేసి నానా హంగామా ఎల్లో మీడియా దగ్గర నుంచి దాదాపు 20 నుంచి 25 రోజులు
ఒక్కటే ప్రవాసం ఆ ప్రతిరోజు గొడవ లేస్తే రావడానికి సెకీకి ముందే వస్తున్నారు, ముందే ఎల్లో మీడియా రకరకాల దుష్ప్రచారం చేసింది ఆ స్కీమ్ మీద. అట్లాంటిది సార్. తర్వాత సరే వాళ్ళు అన్నారు 2,000 రూపాయలు 49 పైసలు ఇంటర్మిషన్ ఛార్జెస్ లేకుండానే చాలా హై రేట్ అన్నారంటే వాళ్ళ దృష్టిలో ఏంది రూపాయికో రూపాయిన్నరకో 1.5 రూపాయికో రావాలనేటువంటిది అనుకున్నాం. సరే కాస్ట్ పక్కన పెడితే 3 నెలలు 4 నెలలు తిరగక ముందే యాక్సిస్ ఆ పవర్ అనేటువంటి వాళ్ళతో ₹3.50 తీసుకునేది ఇదే అగ్రిమెంట్ చేసుకుంది కదా కూటమి ప్రభుత్వం. తర్వాత ఈ రోజు ఈ ఎకురాన్ అనేటువంటి వాళ్ళకు వృద్ధిమానికి భవ్యాలకి దగ్గర దగ్గర ₹3.20 ₹2.49 ఎక్కడ ₹3.20 అది కూడాను ఆల్రెడీ పవర్ అనేది మనకి మిగులు పవర్ ఉంది. మిగులు పవర్ ఉన్నా కూడాను అవసరం లేకున్నా కూడా వీళ్ళకి ₹3.20 పర్ యూనిట్ కి కొనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. ఈ రోజు ఎల్లో మీడియా అంతా కూడాను ఆ మురికి పత్రికలన్నీ కూడా మురికి ఛానళ్ళన్నీ కూడా ఏం చేస్తున్నట్లు ₹2.49 గగ్గోలు పెట్టి రోజు పెట్టి ఇన్ని కుంభకోణం ఇది చాలా హై అన్నారు కదా. ఈ రోజు ₹3.20 అదే విధంగా ₹3.49 మై యాక్సిస్ అనేటువంటి పవర్ సంస్థతో చేసుకున్నా, ఈ రోజు వృద్ధిమాన్ చేసుకున్నా, ఎకోరాంతో చేసుకున్నా, భవ్య అనేటువంటి కంపెనీలకు టెండర్లు ఖరారు చేసుకోవడానికి ₹3.20 రేటు పెట్టారే. ఎంత దోచుకుంటున్నారు ఏంటి ఇది? దీనికి సమాధానాలు రావు. ఇది ఎక్కడ వార్తలు కూడా రావు. కొమ్మినేని గారు సాక్షినో ఇంకా పురుషోత్తం రెడ్డి గారు ఎవరైనా లేకపోతే కనీసం 10 మంది కూడా తెలియదు వాళ్ళు చేసేదంతా కూడాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు మీరు కూడా మీ సంక్షిప్తంగా దీని మీద కామెంట్ చేస్తే మనం ప్రధాన అంశమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూలోకి వెళదాం. కొమ్మినేని గారు, ఈ ఒప్పందాలు 2 రకాల నష్టాలు ఉన్నాయి కొమ్మినేని. ఒకటి సెక్కితో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న ఒప్పందం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్కి వచ్చి ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారి సెక్కి. కానీ ఆదాని అయిన మధ్యలో దూరినాడు కాబట్టి సెకీలో అంటే ఒప్పందంలో వచ్చాడు కాబట్టి ఇంకా ఆదానికి జగన్ గారికి కంటగట్టేసి చేసేసినారు. ఇప్పుడు దానికన్నా బెటర్ ఒప్పందాలు చేసుకునేది నిజాయితీ ఉంటే చేసుకోవాలి. రెండో అంశం ఇక్కడ ప్రమాదకరం. ఆ రోజులో మీకు గుర్తుందా, ఒకసారి ఒక ప్రైవేట్ కంపెనీ ఆ రోజులో మీకు గుర్తుందా, ఈనాడులోనే అనుకుంటారు ₹1.99 అందుబాటులోకి వస్తుంది, అయినా కూడా ₹2.49 పెట్టారని అట్లయితే రాసినట్టు గుర్తు నాకు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాల్లో రెండో ప్రమాదాన్ని గుర్తించాలి. మొదటి ప్రమాదం శివశంకర్ గారు చెప్పారు. ఆ రోజు సెకీతో ఎంత ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ రోజు ప్రైవేట్ కంపెనీతో ఎందుకు అదనంగా చేసుకుంటున్నారు అనేది ఒకటి. నాకు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఇక్కడ ఒకసారి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తో ఒప్పందం చేసుకుని 20-30 ఏళ్ళు దాకా ఉంటాయి. అందులో పవర్లు ఎలా ఉంటుందంటే కొమ్మినేని గారు, నువ్వు కొనకపోయినా డబ్బు కట్టాల్సిందే. ఎందుకంటే ఇది రిజర్వ్ చేసుకునేది కాదు. ఎందుకంటే పవర్ అనేది ఆవిరైపోతుంది. అంటే వాడు ఉత్పత్తి చేయకపోయినా వాడితో ఎంతైతే మనం కొనుగోలు చేసుకుని వాడికి ఇవ్వాలి. ఆల్రెడీ పాత ఒప్పందాలే మిగులు వచ్చేస్తున్న ఒక అంచనాతో ఉంది ప్రైవేట్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు. మళ్ళీ మీరు అదనంగా కొత్త వాళ్ళతో చేసుకుంటే వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలి, కొనే సంగతి దేవుడు ఎరుగు. అంటే అదనపు ఛార్జీలు శివశంకర్ గారు చెప్పింది. నేను అసలు పాయింట్ చెప్పేది ఏంటంటే మీరు అవసరం ఎంత 20-30 ఏళ్ళకి ఆంధ్రప్రదేశ్ కి ఎనర్జీ ఎంత అవసరము, ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా ఎంత ఎనర్జీ వస్తుంది, మీరు అదనంగా చేసుకోవడం వల్ల అదనపు రావడం ఎంత పడుతుంది. ఇది చాలా పెద్ద భారం పడుతుంది. 20-30 ఏళ్ళు మనం భరించాలి. విద్యుత్ అందులో ఇంటర్నేషనల్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదం చాలా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైట్ పేపర్ ఏం చెప్పాలి, 20-30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇంత విద్యుత్ అవసరం, ఇప్పుడు కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలు ఇంత వస్తుంది, ఇంత అవసరం అని చెప్పండి. అట్లాగా ఇప్పుడు ఆల్రెడీ సర్దుబాటు ఛార్జీలని రకరకాల ఛార్జీల పేరు మీద విపరీతంగా దాదాపు 15-20 వేల కోట్లు అదనంగా భారం వేశారని కూడా వార్తలు వచ్చినాయి కదా. ఇప్పుడు కొత్త ఒప్పందాలు భారాలేదు. ఇప్పుడు సర్దుబాటు ఛార్జీతో పాటు న్యూ అగ్రిమెంట్ ఛార్జీలు కొన్ని వేయాల్సి వస్తుంది. ఇంకా ఫ్యూచర్ లో ఇవన్నీ ఎక్కువైపోతే చివరికి భరించాల్సింది మిడిల్ క్లాసే కదా. అయితే ఇంకొకటి మీకు గుర్తుంది, ఈ పవర్ రిఫార్మ్స్ వచ్చిన కొత్తల్లో ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ కంపల్సరీగా పే చేయాలి వాళ్ళు మనకి విద్యుత్ సప్లై చేసినా చేయకపోయినా అని. ఒక కంపెనీ, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆ కంపెనీ వాళ్ళకి విద్యుత్ సప్లై చేయాలి, అయినప్పుడు కూడా మా ఫిక్స్డ్ ఛార్జీలు ఇవ్వాల్సిందే అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా అవును మీ ఒప్పందం ప్రకారం ఇవ్వాలి కదా అంటే కొన్ని 100 కోట్లు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెల్లించింది. ఐ థింక్ ఇన్ విశాఖపట్నంలోనూ ఎక్కడో ఆ ప్లాంట్ ఆ రోజుల్లో షార్ట్ జెస్టేషన్ ప్రాజెక్టులని రకరకాలుగా పెట్టారు కదా. అట్లాంటి వాటిల్లో ఇట్లాంటి ప్రమాదం కూడా ఉంటుంది. మీరు చెప్పినట్టు లాంగ్ టర్మ్ అగ్రిమెంట్లు అయిన ప్రైవేట్ కంపెనీలతో. మీకు గుర్తుంటే రాజశేఖర్ గారు పాదయాత్ర విజయవాడ వైపు వెళ్తున్నప్పుడు పక్కన లగడపాటి రాజగోపాల్ కూర్చున్నాడు. ఆ రోజు పాపులర్ గా వచ్చింది. దీన్ని రివ్యూ చేస్తాను, ఇంక్లూడింగ్ మా లగడపాటితో సహా రివ్యూ చేస్తానన్నాడు. పెద్ద పాపులర్ గా ప్రమాదం. అప్పుడు గ్యాస్ దొరకక మొత్తం అవన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది కదా. రైట్. ఇక చివరిగా జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్ వాడి సినిమాలు ఆడనిస్తానా,
లోకేష్ని తిట్టిన వాడిని ఈ సినిమాలు ఎలా ఆడనిస్తాననుకుంటున్నారు. ఆయన ఎప్పుడు తిట్టాడు జూనియర్ ఎన్టీఆర్? అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్, నా పర్మిషన్ లేకుండా సినిమా వేయిస్తారా అంటూ మండిపాటు. లోకేష్ చంద్రబాబు ప్రోద్బలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని నందమూరి అభిమానుల్లో ఆగ్రహం అంటూ ఫ్లెక్సీలు కూడా చించేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళన కూడా జరుగుతూ ఉన్నాయి. సో అయితే చంద్రబాబు గారు రియాక్ట్ అయినట్లుగా ఒక వర్గం మీడియాలో లీక్ వార్తలు అనుకుంటా ఇచ్చారు. ఏమనంటే, పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను. టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరిక ఎవరెవరి మీద? అనంతపురం ఎమ్మెల్యే, అట్లాగే కోన రవికుమారు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఇలాంటి కొంతమంది టీడీపీ నాయకులు కళ్యాణదుర్గంలో చూశాం కదా. పాపం ఒక గర్భిణీ స్త్రీ ఆత్మహత్య చేసుకుంది, భర్త అత్త మామ వేధింపుల కారణంగా. వాళ్ళకి టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులే అండగా నిలబడ్డారని వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ఇప్పుడేమో ఎమ్మెల్యేలు ఆడవాళ్ళ పట్ల అనుసరిస్తున్న వ్యవహారం ఇవన్నీ వస్తుంటే ఆయన ఊరికే అది మరి తాట తీస్తానన్న చంద్రబాబు గారు ఇప్పుడు మరి వాళ్ళ ఊరికే ఉత్తిత్తి బెదిరింపులా, లేకపోతే ఏమనుకోవాలి దీన్ని? సో అట్లాగే టీడీపీ ఎమ్మెల్యే కోన తీరుపై భగ్గుమంటున్న దళితులు జూనియర్ ఎన్టీఆర్ ఇదంతా మీద మండిపడ్డారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రక్షిత అడవినే భక్షించాలని 125 ఎకరాలపై శ్రీకాళహస్తి ప్రజాప్రతినిధి కన్నంట. మరి ఆయన ఎవరో మరి ఏం కాదో మరి పురుషోత్తం రెడ్డి గారికి ఏమన్నా తెలుసో లేదో కనుక్కుందాం. పురుషోత్తం గారు చెప్పండి, ఇది కొంచెం నిజంగా బాధాకరమైన విషయం. మొన్న స్వాతంత్ర దినోత్సవం నాడే ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి వ్యక్తం చేశారంట, కానీ వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నట్టు కనపడలేదు. ఒక నివేదిక ఇమ్మని అడిగారట, మరి ఎంతవరకు వాస్తవమో ఏమో తెలియదు, కానీ లీక్ అయితే ఇచ్చారు. కానీ అసలు ఎమ్మెల్యేలు ఇట్లా బరి తెగిస్తే ఒకప్పుడు పెద్ద చిన్న ఘటన జరిగిన పెద్ద ఎత్తున రాసి అంత జగన్ గారికి ఇంకెవరికెవరికి అంటగట్టేసి నానా రచ్చ చేసినటువంటి మీడియా ఇప్పుడు అసలు కిక్కురు మంటం లేదు. ఆ తెలుగుదేశం మీడియా ఇప్పుడు ఇంత అరాచకంగా ఓ పక్క ఆమదాల వలస అంట, ఇప్పుడు గుంటూరు తూర్పు అంట, ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే అంట. అసలు సినిమాలన్నీ అసలు మొత్తం వాళ్ళ సొంత సామ్రాజ్యాల్లాగా నడుపుతున్నారు, అరాచకాలు చేస్తున్నారు, వాళ్ళే రాస్తున్నారు ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో. ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేనో మరి ఎవరో ప్రజాప్రతినిధి అంట, ఐఎమ్ సారీ ప్రజాప్రతినిధి అన్నారు కాబట్టి మనం ఫలానా అని చెప్పలేం, కానీ బట్ జరుగుతున్న పరిణామాలు మరి ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు. బట్ ఈ రకంగా జరుగుతున్న పరిణామాలు ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు వీళ్ళకి ఎంత ద్వేషం? నిజంగా ద్వేషమా, లేక ఎవరినైనా మెప్పించడం కోసం ఈ రకంగా మాట్లాడే ఉంటాడు అతను? కుమినేని 2 అంశాలు. ఒకటి, ఆమదాల వలస ఎమ్మెల్యేకి సంబంధించి చంద్రబాబు గారు 2-3 సందర్భాల్లో మాట్లాడారు. అంటే మహిళల పట్ల ఎవరన్నా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా అదే చివరి రోజు అవుతున్నారు. అంటే ఆయన ప్రకటనకి చివరి రోజా లేకపోతే చర్యలకు చివరి రోజా తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు బయటకు అది ప్రిన్సిపాల్ ఎవరో చిన్న ఉద్యోగుల పైన ఇట్లాంటివి మనం చూస్తుంటాం. వాళ్ళకు బలహీనంగా ఉంటారు, భయంగా ఉంటారు. ఒక ప్రిన్సిపాల్ స్థాయి వ్యక్తి పట్ల అలా జరిగిన తర్వాత కూడా మీనమేషాలు లెక్కేయడం అనేది సరైనది కాదు. సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. 2 అంశం, వర్తమానంగా అందరూ హాట్లాగా ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ సంఘటన. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సంఘటన సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పందించినట్టు ఒక వార్త. అదేంటంటే, పార్టీకి నష్టం వస్తే, పార్టీకి నష్టం అనేది మీ అంతర్గత విషయం, మీరు చెప్పాల్సింది అది కాదు కదా. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అన్నంత మాత్రం అన్ని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కాదు కదా. కాబట్టి పార్టీకి నష్టం అనేది మీ అంతర్గతంగా చర్చించుకోండి. అది అర్థమవుతుంది. ఎందుకంటే అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే వల్ల వివాదం పెద్దదవుతుంది అనేది ఒక వాస్తవం. కానీ అది మీ అంతర్గత వ్యవహారం, మీరు తేల్చుకోండి. కానీ బేసిక్ గా గతంలో ఏం చెప్పారు? సినిమా రంగానికి సంబంధించిన ప్రభుత్వ జోక్యం, అంటే ఆ జోక్యం అంటే అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడం, అకౌంటబిలిటీ తీసుకురావడం, పన్నులు వసూలు, ఇవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం గతంలో చేసినప్పుడు మీరు అన్నది ఏంటంటే, పెట్టుబడి మేము పెడతాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, పెట్టుబడి మాది, సినిమా మాది, బాగుంటే జనం చూస్తారు, బాగాలేకపోతారు, ప్రభుత్వ పెత్తనం ఏంటి అన్నాడు. మరి ఈరోజు ప్రతిరోజు ప్రభుత్వ జోక్యం ఎందుకు? ప్రతి సినిమా రిలీజ్ దగ్గర నుంచి గతంలో సినిమా రిలీజ్ లో ఇట్లాంటి ప్రభుత్వ జోక్యాలు కనపట్లేదు కదా. ఈ రోజు ప్రభుత్వం అనాధికారికంగా జోక్యం చేసుకున్నట్టే కదా. ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఎంతమంది అనుమతి తీసుకోవాలి? కొమ్మినేని గారు ఒక సినిమా రిలీజ్ చేయాలంటే సెన్సార్ బోర్డు అనుమతి చూసాం తప్ప ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాలంటే ఆ సినిమా ఎట్టాడుతుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఒక పాపులర్ పర్సనాలిటీ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం కావాలి? మీరు సాదా చిన్న సినిమాలైతే భరించగలరా? కాబట్టి ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండోది, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి మొదటి నుంచి వివాదం తెలుగుదేశంలో నడుస్తా ఉంది. అదేంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు నాయకత్వ బాధ్యతల్లో రావాలని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు
రామారావు గారి మనవడుగా కావచ్చు గత ఎన్నికల్లో చేయడం ద్వారా జరిగింది. అది జరగని పని. యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్ నేను చెప్పదలుచుకుంది అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే లోకేష్ గారు ఆ ప్లేస్ లో చంద్రబాబు గారు వారసుడిగా ఎమర్జ్ అవుతున్నాడు. అది అనివార్యం. ఇంకా 29 ఎన్నికలు ఏమైనా ఉల్టాలు గిల్టాలు అయితే తప్ప అప్పటి వరకు లోకేష్ గారు లీడర్షిప్ లో ఉంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు లేరు. కానీ ఆ ఒప్పుకునే పరిస్థితి లేని పై నాయకత్వం ఉందా కింద ఉందా? కింద ఎందుకు వస్తా ఉంది అనేది ప్రశ్న. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు వచ్చే పరిస్థితి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు, ఓడిపోయింది లేదు, పవర్ లో ఉన్నారు తెలుగుదేశం. ఇప్పుడు ఇంకొక నాయకత్వం నెట్టు ఒప్పుకుంటుంది. అట్లా అయినా కూడా ఇట్లాంటి అసహనం ఎందుకు? బహుశా నేను అనుకుంటాను మొన్న ఎప్పుడు ఆయన సినిమా ఫంక్షన్ లో ఒక వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్య ఏంటంటే రామారావు గారు ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరో ఏమీ చేయలేరు. అది సినిమా డైలాగే కదా, దాన్ని ఎందుకు మనకు ఊహించుకోవాలి? ఇంకా అక్కడ వీళ్ళందరూ పేర్లు ప్రస్తావించారు. ఇంకేం పని ఆడేం ఆడ హీరోయిన్ పేరు, డైరెక్టర్ పేర్లు, వీళ్ళ పేర్లు ప్రస్తావించారు సినిమా ఫంక్షన్ లో. కానీ పవన్ కళ్యాణ్ గారు కదా, ఎక్కడ పోయినా జగన్ గారు ప్రస్తావించడానికి ఎవరు ప్రస్తావించాలి? సినిమా అన్నది చూసేది ఎందుకు చూస్తారు? మంచి హీరోయిన్, మంచి డైరెక్టర్, మంచి పాటలు, మంచి అవి చెప్పుకున్నాడు. ఆయన సినిమా ప్రమోషన్ ఏం చేయాలి అది చేసుకున్నాడు. అక్కడ కూడా చంద్రబాబు గారి పేరు చెప్పలేదు, లోకేష్ గారి పేరు చెప్పలేదని ఒక ట్రోల్ చేసినారు. అంటే ఈయన మర్చిపోయినాడు. పైపెచ్చు ఎన్టీఆర్ గారు ఆశిస్తున్నట్టు నన్ను ఏం చేయండి థ్రెట్ చేసినాడు. ఎవరిని థ్రెట్ చేసినట్టు? ఆయన ఏం చేసేది ఏముంది? సినిమా ఫీల్డ్ కదా అది. రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ఆ మాట అంటే రాజకీయ ప్రాధాన్యత. ఆయన సినిమా ఫంక్షన్ లో చెప్పినాడు. దాని ఎందుకు విపరీత అర్థాలు తీసుకున్నారు. దానికి కింద వరకు పోయింది. కాబట్టి పార్టీ ఇది నలగుతోంది పార్టీలో. ఇప్పుడు దీన్ని ఖండిస్తే ఒక సమస్య, ఖండించకపోతే ఒక సమస్య, ఆయన మీద చర్య తీసుకుంటే ఒక సమస్య, చర్య తీసుకోకపోతే ఒక సమస్య. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సినిమా ఆ ఫ్లెక్సీలు చింపడాలు అవన్నీ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్న అభిమానులందరూ ఓట్లు వేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే అయినాడు. అనంతపురం ఎమ్మెల్యే వాళ్ళందరూ తెలుగుదేశం ఓట్లు వేసినలే కదా. కాబట్టి ఆ తేడా వస్తుంది. అట్లా కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరి మెప్పుదల కోసమో ఇప్పుడు లోకేష్ గారు ఖండించారు, గతంలో చంద్రబాబు గారు ఖండించారు, అది బాగానే ఉంది కదా. ఇప్పుడు పార్టీ నాయకత్వం మెప్పు కోసం ఈయన బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది? బూతులు తిట్టడం ఎందుకు? పార్టీ నాయకత్వం మెప్పు కోసమని వీళ్ళు ఎన్టీఆర్ అభిమానులు విమర్శిస్తున్నారు. అంటే విపరీత పోకళ్ళకు పోతే ఇదే వస్తుంది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఉద్దేశం నాయకత్వాన్ని మెప్పు కోసం డిఫెన్స్ లో పెట్టాడు ఆయన. డిఫెన్స్ లో వాళ్ళు ఇట్లా మాట్లాడమని చెప్పుండ్రు కదా, చెప్పుండ్రు. ఇది ఇట్లాంటి వాళ్ళ పట్ల ఏ నాయకుడైనా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈయన నష్టం చేయాడు తప్ప లాభమే ఉంది లోకేష్. ఇప్పుడు లోకేష్ గారు స్పందించాలి. స్పందించకపోతే ఈయనే చేయించాడు అనుకుంటారు. ఇప్పుడు ఆయన పేరుతోనే చెప్పాడు మా లోకేష్ అయినా అంత మొనగాడ అని. ఆయన అనలేదు అసలు విషయం. ఇప్పుడు లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాడు తప్ప లాభమే ఉంది. కాబట్టి ఇట్లాంటి అత్యుత్సాహ పరుదులు చేసే పనుల వల్ల నాయకత్వానికి నష్టం తప్ప లాభం కాదు. వాళ్ళ లాభం కోసం ఏదో చేసినాడు, అది వాళ్ళ లాభం అని ఆపాదిస్తారు. చివరికి నష్టం చేసేది మాత్రం వాళ్ళని ఎవరైతే కోసం వాళ్ళకే నష్టం వస్తుంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గొడవ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీ శ్రీకాళహస్తి దగ్గర ప్రజాప్రతినిధి అంటే మీకు ఏమైనా అర్థమైందా? వాళ్ళు చాలా రహస్యంగా రాస్తున్నారు. వైసీపీ వాళ్ళైతే వైసీపీ వాళ్ళ మీద అయితే విపరీతంగా రాసేవాళ్ళు కదా. కాదు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థానంలో ప్రజాప్రతినిధి ఇద్దరే ఉంటారు, మీకు కూడా తెలుసు. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ. ఎంపీ ఏమో తిరుపతి వైసీపీ, ఆయన చేసేదానికి కూడా ఆయన మాట వింటారు. ఇంక ఎమ్మెల్యేనే అట్లా అనుకోవాలి మనం. ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఆరోపణలు చెప్పండి, రోజుకొక పేరు వస్తుంది అంతే తప్ప ఈ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే నా పర్మిషన్ లేకుండా సినిమా ఎట్టేస్తారా అన్నాడంటే అట్లాంటి తరగతి ఇది కూడా. ఇప్పుడు నీకేం సంబంధం? నీకు ఎమ్మెల్యేకి ఆ సినిమాకి ఏం సంబంధం? రైట్. శివశంకర్ గారు, ఇప్పుడు ఇది రెండు రకాలు సార్. ఇప్పుడు ఒకటి, ఈ యొక్క మహిళల మీద వీళ్ళు చేసేటువంటి అఘాయిత్యాలు కామ పిశాచుల్లాగా పడి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడెక్కడ పెట్టి, ముఖ్యంగా పాపం అణగారిన వర్గాల వారిని, దళితులకు సంబంధించినటువంటి మహిళలను ఏ విధంగా వేధిస్తున్నటువంటిది ఈ రోజు బయటపడేటి వెరీ 1%. బయటపడకుండా జరిగేటి ఎన్నో మనం చూసాం. ప్రజాప్రతినిధులుగా సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం తెలుగుదేశం పార్టీ సంబంధించినట్టు ఆయన లైంగిక వేధింపులు దాడులు జరుగుతున్నాయనేసి వీడియో కూడా రిలీజ్ చేసి ఆమె వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. ఇక్కడైతే కనుక రక్షణ లేదు, పోలీసులు మాట వినట్లేదని. అది ఏం చేశారు? సస్పెండ్ చేస్తానన్నారు. అది ఇది అయిపోయింది. తర్వాత నసీర్ రాజీ చేసేసంతా కూడా కేసు పెట్టలేదు, బయలు కాలేదు. ఆమె వచ్చేసి నన్ను చంపేస్తారు, నేను హైదరాబాద్కి వచ్చా సోమాజీ కూడా క్లబ్ లో పెట్టింది ప్రెస్ మీట్ ఆ బాధితురాలు. తర్వాత రెండోది, నసీర్ అహ్మద్ అని ఆయన లైంగిక వేధులు ఎలా ఉన్నాయి, వెకిలి చేష్టలు ఏంటి అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత అదొక ఇష్యూ అయితే కనుక అది కాంప్రమైజ్ చేసుకొని తర్వాత ఇంకొక మహిళ వచ్చేసి అదే ఎమ్మెల్యే కార్యాలయం ముందు వచ్చేసి ఆత్మహత్య పాల్పడింది లైంగిక వేధింపులు తట్టుకోలేక. తర్వాత నిన్న చూసాము ఆ శ్రీకాకుళం జిల్లాలో ఆయన విప్ అనుకుంటా నాకు తెలిసి ఆయన సంబంధించింది కేజీ ప్రిన్సిపల్ ఆమదాలవలస ఎమ్మెల్యే. దానికి సంబంధించినటువంటిది
ఆవిడ ఒక ఉద్యోగురాలు, ప్రధాన బుద్ధిరాలు చేసేసి నాకు ఇలా జరుగుతుంది, వీడియో కాలింగ్ చేయాలి, ఇది అగాత్యాలు పాల్పడితే దానికి సంబంధించినటువంటిది ఒక్కటి లేదు. అదే విధంగా సాక్షాత్తు జనసేన సంబంధించినటువంటి శ్రీకాకుళం, అది మన శ్రీకాళహస్తి నియోజకవర్గము, ఆమె సంబంధించినటువంటి వీడియోలు తీశారని ఆమె వాళ్ళ భర్త సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద ఆరోపణలు చేసేసి అరెస్ట్ అయిన సందర్భంలో మాట్లాడితే, అదే విధంగా ఇంతెందుకు సార్ ఇంకొక లెవెల్ కిందికి వెళ్తే కనుక ఆ రామగిరిలో ఆ దళిత మహిళల్ని 9 మంది రేపులు చేసి వీడియో కాల్ చేసి నానా అరాచకాలు చేసేస్తే గనక కనీసం అంటే గనక నో లా అండ్ ఆర్డర్. ఏమన్నా అయితే గనక సోషల్ మీడియాలో ఎవరన్నా పోస్టులు పెడితే దానికి సంబంధించింది ఆయన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా ఇదే ఆ రోజు లాస్ట్ రోజు కావాలి. ఏమనుకుంటున్నాం మహిళల గురించి, మహిళా చిత్తశుద్ధి మా దగ్గరే ఉంది, తాట తీస్తా, ఏరేస్తా, నాశనం చేస్తా అనేటువంటిది ఆయన ఇందాక పురుషోత్తమన్న చక్కగా చెప్పారు. ఆ స్టేట్మెంట్ కి ఆ రోజు లాస్ట్, వాళ్ళకి కాదు, ఆ స్టేట్మెంట్ కి ఆ రోజు లాస్ట్. జూనియర్ ఎన్టీఆర్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకుని అన్ని బూతులు తిట్టడం ఏంటి, చివరికి అవి తల్లికి కూడా తగులుతాయి అని తెలిసి కూడా అట్లా మాట్లాడటం ఏంటి, అసహ్యంగా నాకైతే చేదరనిపించింది. తప్పు కదా, ఎవరి తల్లిని అనకూడదు, ఎవరిని అనకూడదు. ఆ బూతులు ఏంటి, పైగా అతనంత పాపులర్ యాక్టర్ అయితే అతన్ని అట్లా మాట్లాడితే అసంతృప్తి మాత్రమే వ్యక్తం చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది పార్టీ నాయకత్వం? జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఈ ప్రాణాలకు తెగించి తెలుగుదేశం పార్టీకి, ఆవిడ యాక్సిడెంట్ అయినా కూడా బెడ్ మీద కూడా పడుకొని ఆ యొక్క ప్రచారం చేశారు. తర్వాత వాళ్ళ తండ్రి విధంగా ఉంది చూసాము. అటువంటి వ్యక్తి ఈ రోజు సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఆడకూడదని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అది ఎవరికి ఫోన్ చేసింది, టిఎన్ఎస్వి అధ్యక్షుడు ధనుంజయ నాయుడికి ఫోన్ చేసేసి ఇలా మాట్లాడేదంతా కూడా బెదిరించేసేసి, ఆ బెదిరించచ్చు, ఆడొద్దని చెప్పొచ్చు, ఆడించొద్దని చెప్పొచ్చు మీకు ఇష్టం లేకపోతే, కానీ ఆ వ్యక్తిని పట్ల, వాళ్ళ తల్లి పట్ల గుడ్డ ఫకీర్ గాడంట ఆ మతాన్ని, ముస్లింలు అనేటువంటిది ఇది ఏ విధంగా అనరాని భాషలో ఆ మాటలు కూడా నేను చెప్పినా కూడా మీరు సెన్సార్ కట్ చేస్తారు. అది కూడా మనం వినలేము, అది కూడా లేదు మాట్లాడకూడదు కూడా, సభ్య సంస్కారం కూడా యాక్సెప్ట్ చేయదు. అంత నీచంగా రోతగా మాట్లాడితే నేను అనుకున్నాను రాత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తారు, ఆర్డర్లు ఏమైనా వస్తాయేమో పొద్దున్న పేపర్లో అనుకున్నాను. కానీ ఎక్కడ లేదు, ఏదో ఒక మాట యూనివర్సల్ స్టేట్మెంట్, అది ఆయన ఇచ్చారో లేదా ఎల్లో మీడియా రాసిందో తెలియదు, కానీ లీక్ అనమాట. వాళ్ళు చెప్పకపోతే రాసేసుకోవచ్చు, రాసేస్తారు, రాసేస్తుంటాం. నాకు తెలుసు కదా గతంలో సిపిఆర్ఓ ఎవరుంటే వాళ్ళు, విజయ్ కుమార్ ఎవరో ఒకళ్ళు, వాళ్ళు ఏదో ఇది రాయండి అబ్బా లీక్ అని ఇస్తుంటారు, అది రాసేస్తుంటాం అంతే. సార్ ఈ రోజు అవునన్నా కాదన్నా పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. నందమూరి వారసత్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి రక్షకుడు కావచ్చు, భవిష్యత్తులో నాయకుడు కావచ్చు. ఈ నారా కుటుంబానికి అగేనెస్ట్ గా నందమూరి వంశం నుంచి నెక్స్ట్ రాబోయేటువంటి వ్యక్తి ఈ జూనియర్ ఎన్టీఆర్. ఇది మనమనింది కాదు, మీకెట తెలుసు, మనమనింది కాదు. అనేకమైన సందర్భాల్లో అనేకమైన వార్తలు కానీ అనేకమైన విశ్లేషణలు కానీ పెద్దలు చెప్పిందే నేను చెప్తున్నాను. ఎందుకంటే అంత ప్రజాదరణ ఉండేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ సంబంధించింది ఆ యొక్క జూనియర్ ఎన్టీఆర్. ఈ రోజు మీ ఇంటర్నల్ గొడవలు ఉన్నాయో ఇంకొకటి మీరు అన్నట్టు పైనుంచి ఆర్డర్లు వచ్చాయా లేదా అనేటువంటిది మనకు అప్రస్తుతం. ఇప్పుడు పైనుంచి అట్లా బూతులు తిట్టమని అట్లా అన్నారని మనం అనుకోకూడదు. దాని గురించి ఆ జోలికి మనం వెళ్ళట్లేదు, అది ఏ జరిగిందో వాళ్ళ నోటీస్ ఇప్పుడైనా కూడా లేదా తెలియదు. కానీ ఇక్కడ సినిమా రంగానికి సంబంధించింది ఇందాక మన పురుషోత్తమన్న చెప్పినట్లు ఇంత పెద్ద స్టార్డమ్ ఉండేటువంటి ఆయనకే ఇలా జరిగితే రేపు ఎవరైనా చిన్న యాక్టర్లు కానీ ఏదన్నా జగన్ గారికి ఒక ఫోటో ఏదైనా పెడితేనో లేదా స్టేటస్ లో పెడతానో, కేసీఆర్ పెడతానో, ఇంకోటి పెడతానో, అంటే వీళ్ళ గురించి ఏదన్నా పాజిటివ్ గా క్రిటిసైజ్ చేస్తా కూడా అటువంటి వాళ్ళ సినిమాలు రాణిస్తారా, వాళ్ళు అడుగు పెట్టనిస్తారా? ఇంత దౌర్జన్యం ఒక లైసెన్స్ ఇచ్చినట్టు లేదా? ఏం చేద్దాం, ఎమ్మెల్యేల సామ్రాజ్యాలుగా మార్చేశారు ఇప్పుడు. ఎందుకంటే మనం గతంలో చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ పెద్దానికి జగన్ గారికి ఆపాదిస్తూ వాళ్ళ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు. మనం అట్లా మాట్లాడడం ద్వారా మనం సంస్కారం వదులుకోకూడదు. ఇప్పుడు అందుకనే నేను ఖచ్చితంగా చెబుతున్నాను, అనంతపురం ఎమ్మెల్యే కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళంతటికి వాళ్ళు మెప్పు కోసం ఏమైనా చేసి ఉంటారో కానీ చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తే చేశారని మనం అనటం అది సంస్కారం కాదు, మనం అనకూడదు కూడా. అది అందుకనే నేను ఆ విషయంలో, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని మనం కూడా తప్పు చేయకూడదు కదా. అవునా కదా పురుషోత్తమ్ గారు, సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి, కరెక్టేనా నేను అన్నది? అంటే మీరు అన్నది కరెక్టే, గతంలో జరిగింది కూడా కరెక్టే కదా. దేనికైనా సరే డైరెక్ట్
గా ఆయనకి ఆపాదించారు. ఆపాదించేవాళ్ళు దుర్మార్గం. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఆపాదించే పరిస్థితులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే మీకు వస్తున్నాయి. అంటే మన గతంలో మనం పోషించిన పాత్ర అది. అది కరెక్ట్. రైట్ అండి. పురుషోత్తమ్ రెడ్డి గారు అలాగే శివశంకర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.